90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సార్ మీ పర్సనల్ లైఫ్ ఎవరు తెలియదు కాబట్టి మీది లవ్ మ్యారేజ్ అని తెలుసు. లేదు సార్, లవ్ మ్యారేజ్ అనేది కాదు. డార్లింగ్ లేదు, నా ప్రవీణ లవ్ మ్యారేజ్. ఫస్ట్ వైఫ్ ప్రవీణ ఉన్నది కదా, అవును, తన ఆర్టిస్టే కదా. తన ఆర్టిస్ట్. ఆవిడ హీరోయిన్ యాక్ట్ చేయలే, సెకండ్ క్యారెక్టర్ చేసింది. ఓకే. బట్ నేను వచ్చిన కొత్తలో నేను కంపెనీకి స్టోరీ ఓకే అయింది. అప్పుడు అక్కడ యాక్ట్ చేసిన దానికోసం ప్రవీణ వచ్చింది. అప్పుడు వాళ్ళకి తెలుగు అమ్మాయి కాబట్టి తమిళ్ కరెక్ట్గా రాలే. అప్పుడు వేరే లేకుండా నేనే రైటర్ కాబట్టి కొంచెం మీరు తమిళ్ నేర్పిస్తే బాగుంది. సరే, నా పిక్చర్లో యాక్ట్ చేసేది కాబట్టి నేను రోజు తమిళ్ నేర్పించాను. అప్పుడు మాలో ఒక చిన్న ఒక అఫేర్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను సినిమాలు రాలే, ఆవిడేమో ట్రై చేస్తూ ఉంది. అప్పుడు నేనేం చేశానంటే, నేను ఇక్కడ నేను ప్రేమ గ్రామ అంటే ఉండి దానికి డిస్టర్బెన్స్, నేను బాగా రాలే, ఇది ఎందుకు అట అని చెప్పి మళ్ళీ నన్ను ఎప్పుడు చెప్పు, నువ్వు ఊరు వెళ్ళిపో, ఎందుకు ఇక్కడ కష్టపడుతున్నావు, మీకు ఇంట్లో అన్నీ బాగుంటాయి కదా, ఎందుకు ఇక్కడ ఇంత కష్టపడాలి, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంది. అప్పుడు నేను మళ్ళీ డిసైడ్ చేశాను, సరే వెళ్ళిపోవచ్చాడండి. అప్పుడు ఓ మాట చెప్పా, అంటే నువ్వు సినిమాలు బాగా అయితే నేను ఊర్లు ఉంటాయి కూడా, నీ పిక్చర్ రిలీజ్ అయితే నేను ఫస్ట్ షో చూసుకుని క్లాప్స్ కొట్టి హ్యాపీ ఫీల్ అవుతాను. మళ్ళీ ఇంకోసారి నేను సినిమా కోసం ట్రై చేసి ఇక్కడ వచ్చేస్తే నువ్వు ఫెయిల్యూర్ అయ్యి గుంటూరులో ఉంటే కూడా నేను గుంటూరుకి వచ్చి నేను తీసుకుని వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను ఆట అని చెప్పి అట్టా గ్యాప్ అయిపోయాం. ఆయనకి నేను మళ్ళీ మెడ్రాస్కి వచ్చింది ఆవిడకి తెలియదు. భార్యరాజా పిక్చర్ 16 దినలే చాలా లైక్ చేసి ఆ పిక్చర్ గిలకే ముందు వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ పుదివారపుల పిక్చర్కి భార్యరాజా పిక్చర్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫస్ట్ డే చూడడానికి వెళ్ళింది. నే హీరో రాగానే ఒకే షాక్. నేను ఇక్కడ ఉండేదే ఆవిడకి అప్పుడే తెలిసింది. ఓకే, నేను మళ్ళీ తిరిగి వచ్చేసాను అని చెప్పి నేను హీరో యాక్ట్ చేశాను. ఆయనకి వెంటనే నా ఫోన్ నెంబర్ ఇది చేసి నాకు ఫోన్ చేసి నువ్వు ఇక్కడ ఉండేదే నాకు తెలియదు, పిక్చర్కి వెళ్ళాను, భారతరాజ పిక్చర్ అని చెప్పి వెళ్ళాను, స్క్రీన్ నువ్వు రావటాన్ని అరిచేసాను అటని చెప్పి చాలా షాక్గా ఉన్నది. ఆయనకి అప్పుడు వైద్యరామ స్ట్రీట్లో ఉన్నారు ఇక్కడ టీ నగర్లో. అప్పుడు సరి ఇంట్లోనే ఉంటున్నానంటే ఆయనకి వెళ్ళి అడ్రస్ తీసుకుని ఆయనకి నేను అప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటున్నారు. అప్పుడు నేను చెప్పా, డైరెక్షన్ చేయబోతున్నాను నేను ఆడని చెప్పి నేను చెప్పింది గుర్తుందా ఆడని. ఏంటి లేదు, నేను వచ్చేస్తే నువ్వు గుంటూరులో ఉంటే కూడా బట్టి నుంచి మ్యారేజ్ చేసుకున్నా చెప్పాను కదా, ఇంకా నాకు మైండ్లో అదే ఉన్నది ఆడని చెప్పా. ఏడ్స్ చేసింది. ఏంటి నిజంగా చెప్తున్నావు రాజు అని. అవును. ఆయన తర్వాత ఫస్ట్ పిక్చర్ అయిన తర్వాత మ్యారేజ్ తిరుపతిలో మ్యారేజ్ చేసుకున్నాం. సోలాస్ అది 3-4 years లైఫ్ జాండీస్ వచ్చి ఇదైంది. ఇంకా ఆవిడకు ఒక ఆపరేషన్ చేసింది, ఏదో బ్లడ్ ఏదో ఇదైపోయింది, దాంట్లో జాండీస్ వచ్చింది. ఆయనకి చేసినాము, చనిపోయారు. కింద ఆఫీస్ లో ఫోటో ఉంది, అమ్మ పక్కన ఉండేది. అది నేను అనుకున్నాను సార్. ఓకే, గుంటూరు వాళ్ళని. సో అది లవ్ మ్యారేజ్, ఇది లవ్ మ్యారేజ్ కాదు, ఇది అనుకోకుండా జరిగింది. అంటే అప్పుడు వైఫ్ ఇదైన తర్వాత నా గురించి నాకే ఒక చిన్న భయం వచ్చేసింది. మంచి పొజిషన్కి వచ్చేసాం కదా. కిడ్స్ ఉన్నారా ఇప్పుడు? అప్పుడు లేదు, ఆవిడకి లేదు. ప్రాబ్లమే అదిదా. 2 సారి కన్సీవ్ అయింది, వచ్చి ట్యూబల్ ప్రెగ్నెన్సీ చెప్తారు కదా, టాపిక్ అని చెప్పి ఆ మాట అయిపోయి దాంట్లో వచ్చి కొలాప్స్ అయింది. అది ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ ఏదో చేంజ్ అయింది, అదేదో జాండీస్ బ్లడ్ ఇది అయిపోయింది, దాంట్లో సీరియస్ అయిపోయింది. ఎన్ని రోజులైంది మీరు బయటకు రావడానికి ఆమె చనిపోయాక? లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఎందుకంటే మీరు ఆమె గురించి చెప్తుంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు కూడా. మీ ఊరు వెళ్ళినప్పుడు అది ఎందుకు జరిగిందంటే అమారా ఫీలింగ్, ఆవిడ ఫోటో ఇటు నా దగ్గర ఉన్నది.
నేను ఇక్కడి నుంచి మళ్ళీ మెడ్రాస్ నుంచి సరే కరెక్ట్ రాదు మనకి, కోయంబత్తూరు వెళ్ళొచ్చని చెప్పి కోయంబత్తూరు వెళ్ళాం కదా. నా సూట్ కేసు అన్ని మా మదర్ ఏదో అన్ని ఇది చేసేటప్పుడు అప్పుడు ఒక ఫోటో దాంట్లో ఉన్నది. అప్పుడు ఒక రోజు మా మదర్ అడిగింది, అమ్మ ఎవరు అమ్మాయి అట అని చెప్పి. అప్పుడు తెలుగు అమ్మాయి గుంటూరు నీకు మర అదే ఆట. అప్పుడు మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసేటప్పుడు నేను తిరిగిపోయేటప్పుడు మళ్ళీ మా మదర్ అడిగింది, అమ్మాయిని మళ్ళీ చూసావా నువ్వు అట. లేదు నాకు నా ప్రాబ్లమే, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా హెవీ వర్క్ దీంట్లోనే ఉంటున్నా, ఆవిడ ఎక్కడ ఉన్నది నాకు కూడా తెలియలేదు అని నేను కలలేదు. లేదు నీకు అమ్మాయి లైక్ చేస్తే నువ్వు మ్యారేజ్ చేసుకోరా అమ్మాయిని అట. అనుకోకుండా మా మదర్ ఆ మాట చెప్పింది. ఏంటో అమ్మాయి నీ మాట చెప్తుంది అట అని చెప్పి. ఇంకా అప్పుడు మా చిన్నకే పెళ్ళి కాలేదు. బట్ మా మదర్ ఆ ఫొటోస్ చూసిన తర్వాత టక్కున ఆ మాట చెప్పింది. దాని తర్వాత పుదియ వారు రిలీజ్ అయ్యేటప్పుడు మా మదర్ లేదు. జస్ట్ 15-20 days ముందు మా మదర్ వెళ్ళిపోయారు. అప్పుడు మా మదర్ చెప్పింది మట్టు ఎందుకో ఆవిడ మాట చెప్పింది అంటే. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ప్రవీణ పిక్చర్ చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు అదన్నీ గుర్తొచ్చింది నాకు. సరే ఎందుకు అమ్మ ఆ మాట ఫీల్ అయ్యింది అట అని చెప్పి. నేను వీళ్ళ దగ్గర ఈ మాట నేను ఒక కమిట్మెంట్ ఉన్నా కదా. మా మదర్కి ఎందుకు నచ్చింది తెలియలే. సరే ఉండే వరకు బాగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసి బాగానే ఉండింది. దాని తర్వాత ఇచ్చిపెట్టలేదని చెప్తారు కదా, మనకు లక్ అంతదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.